20 రూపాయలు వరకు ప్యాకెట్ వస్తాను. పెద్ద విషయం అది వర్షాకాలం వెళ్ళిపోయే లోపల మనకి ఎండాకాలం లోపల పెద్దగా అది నీరు అనేది నిలకడ ఎక్కడ ఉండదు. ఇప్పుడు నిల్వ ఉంటుంది, ఎందుకంటే వర్షాభావ పరిస్థితులు కాబట్టి నిల్వ ఉంటుంది. కాబట్టి ఈ పరిస్థితులన్నీ గమనించాలి. మేము కూడా తెలియజెప్తాం, ఎందుకంటే గ్రామ పంచాయతీ నుంచి మరి నిధులు ఉన్నాయా లేవో ఆ విషయాలన్నీ తెలియాలి కదా మనకు కూడా. అవి తెలియజెప్తాం. మీ మాట కూడా మేము ఏం తీసిపారేస్తలేము. మేము కూడా అలానా నేను గ్రామం అందరూ తెలంగాణ కోరుదాం తెలంగాణ కోరుదాం, చూపుదాం విశ్వాసం చూపుదాం స్వచ్ఛమైన తెలంగాణ బిడ్డలం. విశ్వాసం చూపుదాం స్వచ్ఛమైన తెలంగాణ బిడ్డలం. మారుదాం మనమంతా మారుదాం అందమైన తెలంగాణ కోరుదాం. మనమంతా మారుదాం అందమైన తెలంగాణ కోరుదాం. చూపుదాం విశ్వాసం చూపుదాం స్వచ్ఛమైన తెలంగాణ బిడ్డలం. విశ్వాసం చూపుదాం స్వచ్ఛమైన తెలంగాణ బిడ్డలం. మన పల్లెల పండుగ ప్రగతికి నిండుగా, పల్లెల పండుగ ప్రగతికి నిండుగా, మన పల్లెల సిరిమల్ల చిందులు వేయాలిరా. మారుదాం మారుదాం చూపుదాం విశ్వాసం చూపుదాం స్వచ్ఛమైన తెలంగాణ బిడ్డలం. పరిశుభ్రత పాటించు స్వచ్ఛ తెలంగాణకై ఊర్లన్నీ కలకలలాడాలిరా. వాడలన్నీ శుభ్రంగా ఉంచాలి, వాడలన్నీ శుభ్రంగా ఉంచాలి, వాడలన్నీ శుభ్రంగా ఉంచాలి. పరిశుభ్రత పాటించు స్వచ్ఛ తెలంగాణకై ఊర్లన్నీ కలకలలాడాలిరా. వాడలన్నీ శుభ్రంగా ఉంచాలి, వాడలన్నీ శుభ్రంగా ఉంచాలి, వాడలన్నీ శుభ్రంగా ఉంచాలి. మన పల్లెల పండుగ ప్రగతికి నిండుగా, మన పల్లెల పండుగ ప్రగతికి నిండుగా, మన పల్లెల సిరిమల్ల చిందులు వేయాలిరా. మారుదాం 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 మనమంతా మారుదాం అందమైన తెలంగాణ కోరుదాం. చూపుదాం విశ్వాసం చూపుదాం స్వచ్ఛమైన తెలంగాణ బిడ్డలం, స్వచ్ఛమైన తెలంగాణ బిడ్డలం, స్వచ్ఛమైన తెలంగాణ బిడ్డలం. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరన్నా ఈ విషయాలని గమనించండి. మన ఆరోగ్యం మన చేతిలో ఉంది. ఖచ్చితంగా మనందరం ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చెప్పిన సూచనలు పాటించుల్లి. ఎందుకంటే ఈ వర్షాకాలం లోపల మనం తగు జాగ్రత్తలు తీసుకొని మన ఆరోగ్యాన్ని ఎందుకంటే మన ఇంటి లోపల ఒక పెద్ద జబ్బు వచ్చింది అనుకో, మనకే వచ్చింది, మన పిల్లల భవిష్యత్తు ఎంత అంధకారంగా ఉంటుందో మన అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే ఆర్థికంగా మనం శారీరకంగా మానసికంగా అన్నిటి లోపల వెనుకబడిపోతాం. కారణం దానికి ఏంటంటే ఇవన్నీ రోగాలే, చిన్న చిన్న రోగాలు, కొత్త కొత్త జబ్బులు వస్తున్నాయి. మన కరోనా వస్తాయని మనం ఎవరు కూడా ఊహించలేం. ఎంతమంది చనిపోయారు మీ అందరికీ తెలిసే. కొత్త కొత్త జబ్బులు వస్తున్నాయి, కొత్త కొత్త బ్యాక్టీరియాలు వస్తున్నాయి, మనిషి మీద దాడి చేస్తున్నాయి. కాబట్టి ఫస్ట్ మనం ఆరోగ్యంగా ఉండే ప్రయత్నం చేద్దాం. పచ్చదనం ఉంచుదాం, మొక్కలు నాటుదాం, వాటిని సంరక్షిస్తాం. ఇంకోటి ఏంటంటే మురికి నీరు ఏదైతుందో ఇంతకుముందు చెప్పింది కదా, మురికి నీరు తాగొద్దు. ఖచ్చితంగా ఈ వర్షాకాలం అయిపోయేలోపు మనం బాయిల్ నీళ్ళు తాగే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేయాలంటే కొంచెం వేడి చేసుకొని గోరువెచ్చని నీళ్ళు తాగి వడగట్టుకుని గోరువెచ్చని నీళ్ళు తాగే ప్రయత్నం చేద్దాం. ఇంకొకటి ఏంటంటే ఖచ్చితంగా ఫిల్టర్ నీళ్ళు తాగే వాళ్ళు చాలామంది ఉండొచ్చు, కానీ మన ఇంట్లో బావి ఉంది కానీ ఆ బావి నీళ్ళు తాగే వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. మన పిల్లల ఆరోగ్యం కూడా మనకి ముఖ్యం. కాబట్టి ఎందుకంటే హాస్పిటల్లో పోయి లక్షలు పెట్టే బదులు ఫస్టే మన ఆరోగ్యాన్ని కాపాడండి. మనం సంవత్సరం అంతా కష్టపడితే మనకు 1,00,000 2 లక్షలు వస్తాయి సంవత్సరం అంతా. అది తీసుకుపోయి మన హాస్పిటల్లో పెట్టే బదులు ఫస్ట్ మనం ఆరోగ్యంగా ఉందాం. ఎందుకంటే అధికారులే కాకుండా మనం కూడా ఆలోచించుకొని మన ఇంటి చుట్టుపక్కల పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకుందాం. మనం మురికి నీరు నిల్వ ఉండకుండా చూసుకునే ప్రయత్నం చేద్దామని చెప్పి దీనికి సహకరించిన మీ అందరికీ పేరు పేరున, అంటే మన పంచాయత్ సెక్రటరీ గారికి, మన కారోబార్ గారికి, మన ప్రజలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు ముగిస్తున్నాం. దీని గురించి మన పంచాయత్ సెక్రటరీ గారు ఒక 4 విషయాలు మాట్లాడతారు. దయచేసి